హలో అండి. ఈరోజు ఆరుమాన గంగమ్మ అనేసి అంటారు. ఈ గుడి దగ్గర ఆరుమాన గంగమ్మని పెట్టారు. కొత్తగా గుడి కట్టారు. చాలా బాగుంది. ఇది గరిగంట. ఈ గరిగెత్తుకొని ఊరంతా తిరిగి తర్వాత జాతర చేస్తారట. జాతర చేస్తారు ఇక్కడ పరమాల అనే చోట, తిరుపతి దగ్గర. అక్కడికి వెళ్ళున్నాము. కొత్తగా గుడి కట్టారు, ఆరుమాన గంగమ్మ గుడి. చాలా బాగుంది అంటే వెళ్ళి చూసేసి వచ్చాము. ఇవంతా ఉంది ఇక్కడ. చాలా బాగా చేశారు. నేను ఇంత బాగా చేస్తారనుకోలేదు. నేను ఎప్పుడు చూడలేదు. మేమంతా ఆరుమాన గంగమ్మ ఆరుమాన అంటే ఆరుమానకు పెళ్ళి అప్పుడు అట్లా పూజ చేస్తారు. పిల్లలకు వెంట్రుకలు తీసేటప్పుడు మాత్రమే అక్కడ చెట్టు కాడ పూజ చేసుకొని వస్తారు. ఇక్కడ తనీగా గుడి కట్టేసి బాగా జాతర చేశారనమాట. ఆరుమాన గంగమ్మ జాతర చేశారు. చాలా బాగా చేశారు. ఊరేగింపు చేసేది అవంతా బాగా చేస్తారట. ఊర్లో అంతా కూడా ఇంటికి ఒక మేకపోతను కొట్టి బంధువులంతా పిలిచి చాలా ఘనంగా చేశారు. ప్రతి ఇంటి దగ్గర చుట్టాలే. తర్వాత పాచికలు ఆడతారంటండి. అక్కడ పూజారులు ఇద్దరు ఉంటారు. వాళ్ళిద్దరూ స్నానం చేసి తడి గుడ్డలతోనే బియ్యం తీసుకొచ్చాను. బియ్యం నానబెట్టేసి ఒక కుండలో బియ్యం నానబెట్టి తీసుకొచ్చారు. ఒక కుండలో నీళ్ళు తెచ్చారు. అవి అక్కడే కొత్త రాళ్ళు పెట్టి, రాళ్ళకు పసుపు కుంకుమ పెట్టి పూజ చేసి ప్రసాదం చేస్తూ ఉన్నారు. ప్రసాదం అయ్యే లోపల వీళ్ళు పాచికలు ఆడతారు. పాచికలు ఆడి అమ్మాయి ఆమె దేవత పక్కన అమ్మాయి వాళ్ళు ఈ పక్క ఉండేది అమ్మాయి వాళ్ళు, ఆ పక్క ఉండే అబ్బాయి వాళ్ళట. వాళ్ళు ఎత్తిస్తే వక్కలతో పాచికలు ఆడతారు. ఆ వక్కలు ఎత్తి అమ్మాయి వాళ్ళ దగ్గర ఇస్తే వీళ్ళు వేస్తారు. కింద వేస్తే బోల పడినట్టువే ఎత్తాలట. వెళ్ళకలా పడినట్టు తీయకూడదు. బోల పడినట్టు కూడా ఒకదానికి ఒక టచ్ అయితే తీయకూడదట. తంతనిగా ఉండేటివే తీయాలి. అది కూడా వాళ్ళు వేసిన వాళ్ళు ఎత్తకూడదు. మీరు ఎత్తకూడదు అనేసి ఆపేసి వాళ్ళని మళ్ళీ రెండోసారి వేసి మళ్ళీ ఎత్తారనమాట. పూజారులు వేస్తారు కదా, వాళ్ళు ఎత్తకూడదట. పక్కన ఒక్కొక్కరు ఉంటారు. ఆ పక్కొక్కరు ఈ పక్కొక్కరు వాళ్ళే తీయాలట. అంటే లాస్ట్కి అందరూ అయిపోయి అందరివి మూడు సార్లు ఎన్నిసార్లు అయినా వేయచ్చు. లాస్ట్లో అన్నీ బోల పడిపోయినాయంటే వాళ్ళు గెలిచినట్టు. వెలకలు లేకుండా బోల పడిపోతే అన్నీ వాళ్ళు గెలిచినట్టు. లాస్ట్లో అమ్మాయి పక్కుండే వాళ్ళే గెలిచారు. లాస్ట్లో మూడు నిలిచాయి. ఆ మూడో వేస్తే కరెక్ట్గా పడిపోయినాయి బోలన్నీ. తర్వాత ఆయన గెలిచారని ఆ పూజారి ఆపేశారు మళ్ళా పాచికలాడేది. ఇలా చాలా సార్లు వేశారు. వాళ్ళ దగ్గర ఇస్తే వాళ్ళు ఒకసారి, వీళ్ళు ఒకసారి అట్లా వేశారు. ఇదిగోండి ఇప్పుడు అబ్బాయి తరపున వాళ్ళు వేస్తా అన్నారు. అట్లా వేరి తర్వాత తంతనిగా ఏరు పెట్టేశారు. లాస్ట్లో ఎవరైతే వేస్తారో వాళ్ళే విన్నట. మనం దాయాలు ఆడతారు అట్లా కాకుండా వక్కలతోనే వేశారు. మళ్ళీ వక్కలు ఏం చేస్తారంటే మేళగాళ్ళు మా దీనిలో వేయండి మేము ఊపుతాము అటనేసి అంటారు. మేళం బ్యాండ్ దీంట్లో ఊపుతారు కదా సన్నాయి, దాంట్లో వేయమంటే వాళ్ళు పోస్తారు. అవి పైకి వస్తాయి అంటాడు. వాళ్ళు ఊపితే రాలేదని మళ్ళీ అవి కూడా కింద పోయేస్తారు. ఇలా టచ్ కాకూడదు ఒకదానికి పోయిట్ అనేసి ఆడతారు. చాలాసేపు ఆడారు ఈ ఆట. తర్వాత మేమే గెలిచాము అని చెప్తున్నా. దానిలో అండి దీంట్లో పోసారు, ఊపుతామన్నారు. వాళ్ళు ఊపితే పర్లేదని మళ్ళీ అన్నీ కింద పోయేస్తారు. కింద పోయేసి మాకు ఇచ్చేయండి అని వాళ్ళు కొన్ని తీసుకున్నారు. తలా కొన్ని ఇచ్చారు, కొన్ని లోపల పెట్టారు. తర్వాత వీళ్ళు ఈ విధంగా గంధం పూసుకునేసి కుంకుమ పెట్టుకొని కుంకుమ బొట్లు తలంబ్రాలు ఇది బాసికలు కట్టుకొని పూలమాలలు వేసుకొని ఇది చేస్తారు. ఆ ప్రసాదం అయ్యే లోపల ఇవన్నీ చేశారు. తర్వాత కథ కూడా చెప్తా ఉన్నారు వాళ్ళు. అదే మనకు తెలియదు కదా ఆ కథ. నేను దూరంగా ఉన్నాను, వీడియో తీస్తా, వినిపించలేదు సరిగా. ఈ పంపలు కొడతా అంటారు కదా, సరిగా వినపడలేదు. ఆ కథ అదంతా తీసి పెడదాం నీట్గా అనుకుంటే, సరేలే మనం జాతరకు వచ్చిన దానికి పూజ అన్నా చూసాము, ఎంత బాగా చేశారు అటనేసి అనుకున్నా. ఈ విధంగా నేను ఎక్కడ చూడలేదు, ఇదే ఫస్ట్ టైము. చాలా బాగా చేశారు. చిన్న ఊరైనా కూడా జనాలు అందరి ఇళ్ళకు జనాలు వచ్చారు. ఫుల్గా బాగా చేశారు. ఎండైనా కూడా గుడి దగ్గర కూడా చాలామంది ఉన్నారు. ఇద్దరు పెట్టుకుంటున్నారు బొట్లు. ఈ విధంగా పెట్టుకొని తర్వాత ప్రసాదం చేస్తూ ఉన్నారు. ప్రసాదం చేసే లోపల వీళ్ళు మళ్ళా గుడి చుట్టూ ఒక రౌండ్ వేసుకొని వచ్చి ఈ ఒక కట్టెత్తుకొని
ప్రసాదం కాడికి ఇటు ఇటు తిరుగుతారు 3 సార్లు తిరిగి ప్రసాదం అయిపోయి ఆఫ్ చేస్తుంటారు. పొయ్యి మీదే ఉంటుంది. ఆ వేడి పైన ఎత్తి అరటాకులో 3 సార్లు పెట్టేసి దాన్ని తీసిపోయి దేవునికి పెడతారు. వేడిగా ఉండంగానే చేత్తోనే తీసి పెడతారు. అది ప్రసాదం చేసేటప్పుడు కలబెట్టేది కూడా గరిట్లు అట్లా లేకుండా కత్తితోనే కలబెట్టారు. చాలా బాగా చేశారు. చూడండి. మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియో పూర్తిగా చూసి ఒక్క లైక్ చేయండి. మీరు ఒక లైక్ చేశారంటే అది ఇంకొంతమందికి చేరుతుంది, ఇంకొంతమంది చూస్తారనమాట. మాకు కొంచెం హెల్ప్ చేసినట్టు ఉంటుంది. మాకు కొంచెం బాగా చాలా మంది చూశారు, లైక్ చేశారు. చాలా బాగుంది వీడియో అనిపిస్తుంది. మీరు ఒక లైక్ చేస్తే ఇదిగోండి బాస్కాలు ఈ విధంగా తిప్పేసి దాన్ని దారం కట్టి కట్టారు బాస్కాలు అట్టవి. లాస్ట్లో దేవుడు వచ్చేస్తుంది. వాళ్ళకి ప్రసాదం అంతా ఎత్తిపెట్టిన తర్వాత దేవుడు వచ్చే కొద్దికి వాళ్ళకు పంచ వేసేసి పంచగుడ్డలో పైన మకానికి మళ్ళా తీసుకెళ్ళిపోతారు లోపలికి. ఓం అని రాస్తారంట. వేడి అన్నంతో అమ్మాయికి దేవుడు వస్తుందంట. అమ్మాయి నాలుక పైన ఓం అని రాస్తారన్నారు. అమ్మాయి రాలేదు, మళ్ళీ వీళ్ళకే వచ్చింది. ఈ విధంగా కర్పూరం చుట్టూ పెట్టేశారు. ప్రసాదం చేస్తున్నారు కదా, ఆ ప్రసాదం చుట్టూ కర్పూరం పెట్టి అంటించేశారు. చుట్టూ పెడతాన్నారు చూడండి. పెట్టేసి ఇదిగోండి ఇట్లా తిరుగుతూ గుడి లోపలికి పోయినారు. గుడి లోపలికి పోయి ఒక రౌండ్ వేసుకొని బయట వచ్చారు. దేవుడు కట్టుకొని 3 సార్లు తిరిగి ఆ ప్రసాదం తీసి పెడతారు. ఇంకా ఉంది పూజ తీసుకొని వస్తున్నారు. అక్కడ పూజ చేస్తారట. తీసుకొని వచ్చేసాను. చాలా బాగుంది. మీరు కూడా వెళ్ళాలనుకుంటే చాలా బాగుంది. పోయి ముందుకు వచ్చి 3 సార్లు ఎత్తి ఆకులో పెడతారు వాళ్ళు. కర్పూరం
ప్రసాదం తీసి ఆకులో పెట్టేస్తారు, అరటాకులో. దేవుడు వచ్చేసింది వాళ్ళకి. దేవుడు వచ్చేసిన తర్వాత ఆ విధంగా పంచె వేసి తీసుకెళ్ళిపోతారు. ఒక ఆయన్ని, ఒక పూజారి బయటే ఉంటాడు. ఇలా చేశారనమాట. మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫేవరెట్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియో పూర్తిగా చూసి ఒక లైక్ చేయండి. ఈమె గుడి లోపల ఆర్మాన్ గంగమ్మ దేవత.